రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తంగా విజయభాస్కర్ గారు, రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చకు సిద్ధమంటూ లోకేష్ చెప్పిన పరిస్థితి. సో ఏ విధమైన చర్చ జరగబోతుంది, మరి కంప్లీట్ ఏంటి? అవ్వలేదు అటు సార్. అటు వైసీపీ నుంచి సభకు ఎవరు హాజరు కావట్లేదు, ఏం చెప్పబోతున్నారు ప్రజలకు సభా వేదికగా? ఇప్పుడు వంశీ గారు మీరు ఒకటి గమనించండి, ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల ఓట్ల ద్వారా. యా. ఇది డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీలో ప్రజలే ప్రభువులు. ఆ ప్రభువులైన ప్రజలు ఓటేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా ప్రభుత్వం మొన్న 20 మాసాల నాడు కొత్తగా ఏర్పడింది. ఆ శాసనసభలో 11 మంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. యా. మరి ఆ శాసనసభకు రాకుండా వాళ్ళు శాసన మండలినే దృష్టిలో పెట్టుకున్నారు. Yes. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే శాసన మండలిలో వాళ్ళ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. సరే, దానికి ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఒంటరిగా ఉన్న చాలామంది శాసనసభ్యులు ఒంటరిగా ఉంటే వాళ్ళని ఎవరు బెదిరించలా, కొట్లా, తిట్లా. Yes. గుమ్మడి నర్సయ్య గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా Yes, విషయాలు కూడా yes. చర్చకు తీసుకొచ్చిన పరిస్థితి. అవును. పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, ప్రజా మహామహులు. సమస్యల్ని చాలా మంది చర్చకు తీసుకొచ్చారు. అవును. భారతదేశం నలుమూలలో ఒంటరిగా పాపం ఇప్పుడు కోనంనేని సాంబశివరావు గారు Yes, కూడా మాట్లాడుతున్న CPI. పరిస్థితి. యా. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ Yes, ఒకప్పుడు. yes, yes. వీళ్ళంతా అసలు వాళ్ళని కూర్చి మనం ఈరోజు చెప్పుకునే అవకాశం ఎందుకు వచ్చింది? Right. వాళ్ళు ఏదో గొప్ప సుగుణాలు ఉండబట్టే కదా, వ్యక్తిత్వం ఉండబట్టే. అదేవిధంగా జగన్ గారు 11 మందిని తీసుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి శాసన మండలి కూడా అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పడుతుంది శాసన మండలి. సరే, వాళ్ళు ఇప్పుడు ఈ అంశం టాపిక్ వచ్చింది కాబట్టి మండలిలో అయినా రేపు చర్చ జరిగే అవకాశం ఉంటుందా? వాళ్ళకు మైకులు ఇస్తారా? వాళ్ళ వాయిస్ వినే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అక్కడ? ఇప్పుడు శాసనసభ రేపు 10:30 గంటల నుంచి 2 గంటల దాకా 3:30 గంటల పాటు శాసనసభ వేదికగా, అంటే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈ ఇష్యూ మీద 3:30 గంటల పాటు అవసరమైతే ఇంకా పొడిగిచ్చైనా చర్చించాలనేది ఉద్దేశం. ముందు దీంట్లో చర్చిస్తారు. అదేవిధంగా శాసన మండలిలో జరుగుతుంది రోజు. సభ ఎందుకు వాయిదా పడుతుంది? ఈ రగడ వల్ల, గోల వల్ల. ఈ గోల లేకుండా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషానికి ₹1,000 ఖర్చు అవుతుంది సభా సమయం. ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పోతే ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం, ఎలాంటి రచ్చ లేకుండా సామరస్య వాతావరణం. అలాగే అసెంబ్లీ శాసన మండలిని పవిత్ర వేదికలు ప్రజలు చూస్తున్నారు. మనం ఆదర్శంగా ఉండాలా. మనం యథా రాజా తదా ప్రజ. మనం ఆదర్శంగా ఉంటేనే ప్రజలు కూడా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని ఎవరు చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్పి ఆరోగ్యకరమైన ఒక వాతావరణంలో శాసన మండలిలో కూడా చర్చ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కూటమి ప్రభుత్వం. అందులో సందేహం లేదు. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మధుసూదన్ గారు, మొత్తంగా ఏం జరుగుతుంది? రకరకాల సార్ ఏంటి సబ్మిషన్ ఏమన్నా ప్రసాద్ గారు? అదే యా, తెలుగుదేశం ప్రతినిధి గారికి ఒక సబ్మిషన్. యా, యా. సార్, మీరు చెప్పిన ఈ జయప్రకాష్ నారాయణ గారి గురించి చాలా అందరి గురించి బాగా చెప్పారు, సంతోషం. ఈ మహానుభావుడు రామారావు గారి గురించి ఇంకో మంచి మాట ఒకటి చెప్తారు సార్. అది అనుకున్నాను నేను, అది చెప్పలేదు. యా. అప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా 26 మంది ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మొగటంలేని మహారాజులో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం, రెండో టైం గెలిచినప్పుడు ఔదార్యాన్ని చాటుకున్న రామారావు గారు పి జనార్దన్ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ కింద మాట్లాడే అవకాశం, అపోజిషన్ వాయిస్ ఇవ్వడానికి ఇచ్చారు. అలా మీరు ఈసారి ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఎవరికైనా మాట్లాడే అపోజిషన్ స్టేటస్ కనుక ఇస్తే, మీరు ఏదో అపోజిషన్ లీడర్ అడుగుతున్నట్టుకున్నారు. అపోజిషన్ లీడర్ అంటే కేబినెట్ హోదా, ఆ హంగులు ఆర్భాటాలు కాదు, ప్రశ్నించడానికి ఆ విధమైన అవకాశం కనుక అపోజిషన్ ఫ్లోర్ లీడర్ కు ఉంటే, మీరు చెప్పిన ఈ చర్చలో ఈక్వలెంట్ ప్రివిలేజ్ టైం అని ఉంటుంది. అంటే ఉదాహరణకి దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడినా, లేకపోతే లోకేష్ గారు మాట్లాడినా, లేకపోతే గౌరవ చంద్రబాబు గారు మాట్లాడినా కౌంటర్ టైము ఆర్గ్యుమెంట్ కి ఉంటుంది, అంత ఈక్వలెంట్ టైం. అది లేనప్పుడు మీరు ఏం చెప్పినా, ఈ జయప్రకాష్ నారాయణ గురించి చెప్పి కన్నా ఆయన విలువైన సమయం ఏం కాదు, ఒకటపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడి, సభలో కొన్ని ప్రివిలేజ్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆయనకి, ఇప్పుడు నేను చూడండి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినప్పుడు ఆయన వెసులుబాటు తీసుకుని 4 అంశాలు మాట్లాడాడు. అంతకు మించి ఏం తిరగబడిపోయింది ఏం లేదు. మీరు పొత్తులంపల్లి సుందరయ్య గారు మహానుభావుల గురించి చెప్పారు చూడండి. అప్పుడు ఆ సమయంలో సమయానుచితంగా వాళ్ళు మాట్లాడే అవకాశాలు కల్పించబడ్డాయి. ఉదాహరణకి మహానుభావుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోవాలి కదా, మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోవాలి, మళ్ళీ నేను చర్చ కంటిన్యూ చేయాలి కదా. ఏం చెప్తారు? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఎంపికైన వ్యక్తి, అనేక జిల్లాల్లో కలెక్టర్గా చేశాడు. ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్గా
Yeah. ఆయన ఎంత పేరు ప్రతిష్టలు ఉండేది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆ పేరు ప్రతిష్టల గురించి కాదు, రేపు మీరు వాళ్లకు ఈ అంశానికి సంబంధించి టైం ఇవ్వగలరా? ఇది సూటి ప్రశ్న. శాసనసభకు రావాలి కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ కొత్త ప్రభుత్వంలో వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు, వీళ్ళు శాసనసభకు రావట్లేదు. మేము అనేక సార్లు మన కూటమి పెద్దలంతా ఆహ్వానించారు. రేపు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నాం, వాళ్ళ హాజరుని స్వాగతిస్తున్నాం. రేపు వస్తే టైం ఇస్తారా? ఎందుకేమో ఇది ప్రసాద్ గారు ఇస్తున్న ప్రశ్న. ఇప్పుడు గౌరవనీయులైన పెద్దలు ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు మీరు పంపించండి, ప్రసాద్ గారు వారిని మీరు పంపించండి శాసనసభలో. వాళ్ళకి ఎందుకు గౌరవం లభించదు? మీరిద్దరు కాదు నాకు చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ప్లీజ్ చంద్రబాబు నాయుడు దగ్గర రవికిరణ్ గారికి అదే విధంగా ప్రసాద్ గారికి వాయిస్ రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. మధుసూదన్ గారు ఏం చేయబోతున్నారు? రేపు సభకు హాజరు కాబోతున్నారు.